రాగమాలిక నవజీవన రాగమాలిక యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని క్రీస్తు యేసుతో సింహాసనము క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని పైకెగసి కూర్చోవాలని ఇదే 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 నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఈ లోకంలో మరి ఎవరైనా సరే చనిపోవాల్సిందే అనేటువంటి విషయం నిజమే అయినా మరి చనిపోయినటువంటి వ్యక్తుల గురించి మనం బాధపడతాం, అది మానవ సహజం. అందుకని దేవుడు చెప్పిన మాట ఏంటంటే మరి ఒకని అవిధేయత వలన మరణం వచ్చింది లోకానికి, అదేవిధంగా ద సేమ్ టైం మరి ఒకని విధేయత వలన మరణంలోంచి జీవంలోకి మనం వచ్చామని బాప్తీసం తీసుకుని మారు మనసు పొందితే అది రెండవ మరి మనమందరం కూడా జీవంలోకి వస్తామనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి సురేష్ మరి మాకు మరి తమ్ముడు మరి మందారావులు అన్న, నా పేరు మందా వెంకట్రావు. మందారావులు అన్నంటే వాస్తవంగా చూడటానికి ఆయన ఏంది ఇట్టున్నాడు కొడతడేమో అన్న భయం ఉంటుంది తప్ప ఆయన మనస్తత్వం అట్లాంటిది కాదు. ఏందయ్యా అని అందరినీ ఆప్యాయంగా పిలిచేటువంటి తత్వం ఆయనకి. మరి ఆ తత్వం మరి కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన పిల్లలందరికీ, భార్య కుటుంబానికి ఆదరణ కలుగునట్లుగా మనము మన సంఘస్థులు, చుట్టాలు, బంధువులు, ముఖ్యంగా దైవ సేవకులందరూ కూడా ఇప్పటిదాకా ఆదరణ మాటలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామమున వందనాలు, దైవ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.